రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నిక సన్నాహ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లో ఎస్టీ కేటాయింపులు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి మానాల నుండి అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. గత ఎన్నికల్లో ఉమ్మడి మానాల ప్రజలు కార్యకర్తలు ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. ఎవరైతే అభ్యర్థులుగా ఎంపిక అవుతారో వారిని గెలిపించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క బాధ్యతగా భావించి పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఒక సమీక్షా సమావేశాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకునే క్రమంలో రుద్రంగి మండలానికి రావడం జరిగింది. 3 రోజుల క్రితమే జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎవరెవరు పోటీ చేస్తారనే దానిలో వడబోత కార్యక్రమం మొదలైంది. ఈరోజు కూడా 1-2 పేర్లు మళ్ళీ కొత్తగా బహుశా వచ్చుంటాయేమో. ఇప్పటికే వచ్చిన పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జిల్లా పరిషత్ సంబంధించి మనకు పంపడం జరిగింది. సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ఏ అభ్యర్థి బాగుంటుందనేటువంటిది ఆలోచన చేసేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. రుద్రంగి మండలానికి సంబంధించి నూతన మండలంగా ఏర్పాటు కావడం, అందులో ఉమ్మడి మానాల మన వైపు రావడం, అక్కడ గిరిజనుల సంఖ్య ఎక్కువ క్రమంలో జిల్లాను యూనిట్గా తీసుకొని జిల్లా పరిషత్ సభ్యుడిగా రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో రొటేషన్ పద్ధతిలో గతంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట వీర్లపల్లి, మళ్ళీ వీర్లపల్లి నుంచి రొటేషన్ పద్ధతిలో మరో ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ గిరిజనుల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఎస్టీ మరి జనరల్ కావడం, ఎంపీ కూడా ఎస్టీ కావడం వల్ల ఆ సోదరులు కూడా గెలిపించుకున్న బాధ్యత మనందరిపై ఉన్నటువంటి సందర్భం. రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వారిలో ఒకరికి మనం గెలిపించే బాధ్యతను తీసుకునేటువంటి క్రమంలో ఇక్కడ గతంలో మనం నిలబడ్డప్పుడు వారి ద్వారా మనకు సహకారం అందించిన సందర్భం కాబట్టి రిజర్వేషన్ రొటేషన్లో అన్ని ప్రాంతాల సమానంగా వెళ్తున్న క్రమంలో వచ్చిన సందర్భం జెడ్పీటీసీకి ఎవరైతే బాగుంటుందనేటువంటిది, ఎంపీకి ఎవరైతే బాగుంటుందనేది మీరు ఆలోచన తీసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా మేమైతే ప్రయత్నం తీసుకున్న నిర్ణయంలో సెలెక్ట్ అండ్ ఎలక్ట్ అనే పద్ధతి స్థానిక సంస్థలు కాబట్టి ఆయా గ్రామాల్లో ఆ బలాబలాలు బట్టి అక్కడ ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకొని వారిని ఎంపిక చేస్తే బాగుంటుందనేది ఆలోచన. అక్కడి నుంచి ఏదో పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం చెప్పిన ఒక నిర్ణయం తీసుకునే సందర్భంలో మీరు చెప్పిన సూచనలు సలహాలు తీసుకొని